ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈ దినం ఒక మంచి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు, ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరును కూడా దేవుని వాక్యాన్ని తప్పకుండా చదవవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే చాలామంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవటము నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని నడిపించేది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యము మన పాదములకు దీపము వంటిది, అంటే చక్కని మార్గములో మనల్ని నడిపించేది. అంతేకాదు కానీ మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, మరి దేవుని యొక్క మాట, ఇదిగో నీ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని అంటుంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము బండను బద్దలు చేయు సుత్తె వంటిది. అంటే ఎలాంటి హృదయాలనైనా ఒకవేళ అవిశ్వాసముతో నీ హృదయము కఠినమైపోయి బండలాగా మారిపోయినా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో ఆ బండలాంటి హృదయాన్ని కూడా బద్దలు చేయగలిగినటువంటి సుత్తె వంటిది దేవుని వాక్యము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ బైబిలు ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షింపబడి దేవుని సన్నిధికి వెళుతూ వాక్యాన్ని చదవటము ఒకవేళ నీవు నిర్లక్ష్యపరుస్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవటంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ప్రతిరోజు కనీసము ఒక అధ్యాయాన్నైనా దేవుని వాక్యాన్ని చదవవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఒక మంచి జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు, ఆయన 200 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని అనగా బైబిల్ని పూర్తి చేశాడు. 200 సార్లు ఆయన బైబిల్ చదవటాన్ని పూర్తి చేశాడు. అయితే చాలామంది ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, 200 సార్లు బైబిల్ని పూర్తి చేశారు కదండి, అంతగా మీరు దేవుని వాక్యాన్ని చదివారు కదా, ఎక్కడ ఏముందో, ఎలా అసలు దేవుని వాక్యము బాగా మీకు మరి తెలిసి ఉండిపోయింది కదా అని ఇలా అడిగినప్పుడు, ఆయన ప్రశ్న వేసినప్పుడు మరి ఆ జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు, ఆ యొక్క దైవజనుడు ఏమని సెలవిచ్చాడంటే, ఒక గ్లాసులో నీటి ఉన్నటువంటి గ్లాసులో తన వ్రేలును ముంచి ఆ వ్రేలును పైకి తీస్తే ఆ వ్రేలు కొన నుండి పడినటువంటి నీటి బొట్టు అంతా మాత్రమే నాకు తెలుసు అన్ని చాలు చదివినప్పటికీ కూడా అని ఆయన మరి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అవును, మనం ఎంత చదివినా కూడా దేవుని బిడ్డారా, ఇంకా దేవుని యొక్క వాక్యమును మనకి ఇంకా మరి తెలియాల్సింది ఎంతో ఉన్నది. చాలామంది అంటారు, నాకు అన్నీ తెలుసు, నాకంతా తెలుసు అనేసి చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదవటానికి నిర్లక్ష్యపరుస్తూ ఉంటాడు. కాబట్టి అలాగ నిర్లక్ష్యపరచకుండా దేవుని బిడ్డలంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవ గ్రంథమును, ఈ బైబిల్ను ప్రతిరోజు కూడా మనం చదవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యమే మన జీవితాలని కట్టేది, దేవుని వాక్యమే మనల్ని నడిపించేది. మా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మన యొక్క బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ బైబిల్ చదవటం నిర్లక్ష్యపరిచావా, అసలు ఇంతకీ ఒక్కసారైనా బైబిల్ మరి పూర్తిగా మరి బైబిల్ చదివేవా, ఒక్కసారైనా కంప్లీట్ చేసావా, ఒకసారి యోచన చేయి. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని వాక్యాన్ని ఎప్పటికీ కూడా మనం నిర్లక్ష్యపరచరాదు. ప్రతి దినము కూడా మరి మన నిత్యము మనం ఎలాగైతే ఆహారం నీటిని మనం తీసుకుంటామో అలాగే ప్రతి దినం ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యము. కాబట్టి నీ శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమైనదో, నీ ఆహారం తీసుకుంటే నీ శరీరం ఎలాగ బలము పొందుకుంటుందో అలాగే దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం ద్వారా నీ ఆత్మ కూడా అంతగా బలపడుతుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యపరచవద్దు, మరి చదవటం మానేయద్దు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదివి ఆత్మలో దినదినము ఎదుగుచు వర్ధిల్లాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలో మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.